మకర రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సప్తమ స్థానంలో మిత్ర జలరాశిలో సంచారం చేయనప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పెంచుకోవాలి, అష్టమ స్థానంలో కేతు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. అలాగా వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం, తృతీయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినే మానవ ప్రయత్నం చేయండి, లేక గురువులు చెప్పినటువంటి సన్మార్గంలో ప్రయాణం చేయండి. లేదు అంతా నాకు తెలుసు అనుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి జలరాశిలో మిత్రస్థానంలో సంచారం చేయనప్పుడు విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక మంచిదే, కానీ ప్రస్తుత కాలమానం అనుకూలంగా లేదు అని చెప్పి కూడా గమనించాలి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఒకరిపై నమ్మకం అవసరం, లేకపోతే అనేక రకాలమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, గృహంలో ఇబ్బందికి అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఏకాదశ స్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు ఏకాదశంలో ఉండడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, సన్మార్గము, దేవతా ఆరాధనలో మీరు ఉన్నప్పుడు పట్టిందల్లా బంగారం అయ్యే కాలం ఆసన్నమైంది. విద్యార్థులకు చాలా మంచి కాలం. ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు బ్యాంకు నుంచి లావాదేవీలు అందడం జరుగుతుంది. కానీ సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరుచుకున్న వారే విజయానికి కేంద్ర బిందువులు అవుతారు. అలాగే హోటల్ వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, వీరందరూకు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులకు చాలా సమయస్ఫూర్తి అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో నారికేల దీపాన్ని ఏర్పాటు చేయడము, మహాదేవుడికి నానబెట్టినటువంటి తెల్లటి బియ్యంతో అభిషేకం చేసుకోవడము, లేదా తెల్లటి నువ్వులతో అర్చన చేసుకోవడము, సంపూర్ణమైనటువంటి నీలం రంగు కలిగినటువంటి వస్త్రాన్ని అలంకారం చేసి బ్రాహ్మణోత్తడికి దానం చేయడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం మకర రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.